सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినగర్లో సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలని మనం నేర్చుకుంటున్నాం. బాబాని సేవించిన భక్తుల్లో మనం చెప్పుకోదగిన వారు రాధాకృష్ణ మాయ. ఎందుకనంటే మనం చేసే పూజ యాంత్రికం కాకుండా బాబా సన్నిధిలో కూడా ఆయన ఒక మానవుడు అనే భావన లేకుండా నిరంతరము ఎరుగుతూ ఉండడం కోసం రాధాకృష్ణ మాయ అయి హారతులు అవి ప్రారంభించారు. అంటే ఎందుకు హారతులు ప్రారంభించాల్సిన అవసరం ఏమిటి? బాబా భగవంతుడికి ఎందుకు మనం పూజలు చేయాలి అవసరం ఏమిటి? ఇప్పుడు బాబా కూడా బాబా చెప్పుకుంటున్నాం. భగవంతుడికి ఎందుకు పూజలు, భగవంతుడికి ఎందుకు హారతులు అనే విషయం మనకి ఎంతవరకు అవగాహన ఉంది? దేవుడికి ఎందుకు పూజ చేయాలి? కారణం ఏమిటి? ఎందుకని? 4 వేళలా ఆయన స్మరించడం కోసం. పూజలు జరగాలని కాదు, ఎందుకు పూజ చేయాలి? 4 వేళ పూజలను కాదు, అది కాదు, ఎందుకు పూజ చేయాలి? నేను మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? అది ప్రశ్న. ఇప్పుడు బాబాని మనకి ఎందుకు భగవంతుని బాబానే కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఎందుకు మనం పూజ చేయాలి వాళ్ళని అనేది ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ మనం. అంటే నిరంతరము ఆయన చూస్తూ ఉండడం కావచ్చు, ఆయన గురించి వింటూ ఉండడం కావచ్చు, మనలో ఏమవుతుందంటే ఒక తేలిక భావం అంటామా, లేకపోతే మనతో ఉన్నాడు కాబట్టి అది సమభావం అనుకుందామా? నిరంతరం చూస్తుంటాం కాబట్టి, నిరంతరం ఆయన గురించి వింటుంటాం కాబట్టి చదువు అనుకున్నామా? చదువు వల్ల మనది ఎక్కువగా అతనితో కలిసిమెలిసి ఉండడం వల్ల వారి పట్ల మనకి శ్రద్ధ సన్నగిల్లుతుంది. మనవాడు మనతోనే ఉన్నాడు, అతని ద్వారా ఎటువంటి అనుభూతి పొందామా, ఎటువంటి శిస్తు పొందామా అనే సంగతి మర్చిపోయి మన సాటి మానవుడిగా వ్యవహరించడం వల్ల మన యొక్క స్థితి ఆధ్యాత్మిక స్థితి కావచ్చు, సాధన స్థితి కావచ్చు, లౌకికం కావచ్చు, పారమార్థికం కావచ్చు, ఆ ఫలితాన్ని కాస్త దూరంగా ఉండగలుగుతున్నాం. అర్థమైంది లేదు? అతి చదువు వల్ల గోపని చెప్పాల్సింది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి పట్ల ఆ వ్యక్తి ద్వారా, ఇప్పుడు బాబా ద్వారా అనేక అనుభూతులు పొందారు, అనుభవాలు వచ్చింది. బాబా ఏమైనా స్పెషల్గా ఉన్నాడా, ప్రత్యేకంగా కనిపించాడా? అందరితో చదువుగా ఉన్నాడు, అందరితో మామూలుగానే ఉన్నాడు. అందరితో చదువుగా మామూలుగా ఉండడం వల్ల ఆయన యొక్క మహత్యం మరుగున పడింది, ఆయన అనుభవాలు మరుగున పడింది. మరుగున పడడం వల్ల సాటి వ్యక్తిగా భావించేశాడు. ఇప్పుడు శ్యామ సంగతి అదే కదా. బాగా బుగ్గగిల్ల కానీ ఎందుకు మన బాబా బుగ్గగిల్లుతున్నావు అంటే ఆయన మహాత్ముడిని గౌరవించాం. గౌరవించిన తర్వాత ఆయన ఏది చేసినా అందులో ఒక అర్థము, పరమాత్మ ఒకటి ఉంటుంది. బుగ్గ సామాన్య ఎందుకు గిల్లాడు, ఇంకొకరు ఎందుకు గిల్లలేదు, వాళ్ళకి నన్ను ఎందుకు గిల్లాడు అని ఆలోచించుంటే కోపం చేసుకోడు. అంతేకాకుండా ఎంత చదువు అంటే అందరూ ప్రసాదాలు తెచ్చి నైవేద్యం తెచ్చి పెడితే బాబా అందరు ప్రసాదాలు పంచు అన్నాడు శ్యామ. శ్యామ వచ్చి బాబా ప్రసాదాలు పంచు అన్నాడు, అందరూ పంచాడు. అంటే ఇక్కడ శ్యామ తక్కువ అనే కాదండి, భగవతత్వాన్ని మనం అనుభూతి పొందిన తర్వాత, అనుభవం వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి, ఎటువంటి భావన కలిగి ఉండాలి అనేది ఆలోచించాలి ఇక్కడ. అందుకే ఇక్కడ రాధాకృష్ణపై సాధనలు వివేకి అనే పదం వాడతారు ఇక్కడ. ఎంతటి భక్తి శ్రద్ధలు ఉండేవో అని గుర్తించమంటున్నాడు. శ్రద్ధ, భక్తి
భక్తి అనుకుంటున్నాం, ఆ భక్తి శ్రద్ధ అనే సంగతి మనం మర్చిపోతున్నాం. ఇక్కడ శ్రద్ధ అంటే ఏంటి? రెగ్యులర్గా పోయి రావడమే అనుకుంటాం శ్రద్ధ అంటే. అదే కదా భావన. రెగ్యులర్గా పూజ చేస్తున్నా, రెగ్యులర్గా పారాయణ చేస్తున్నా, రెగ్యులర్గా వ్రతాలు చేస్తున్నా, రెగ్యులర్గా దుర్గి పూజలు ప్రదర్శన చేస్తున్నా, ఇవే ఉంటుంది. శ్రద్ధ అంటే శాస్త్రంలో ఏం చెప్పారో ఆ విధమైన భావంతో పూజ చేస్తున్నావా? శాస్త్రంలో ఏం చెప్పారో ఆ విధంగా నువ్వు పారాయణ చేస్తున్నావా? అలా చేసి దాని శ్రద్ధ. శాస్త్రాలు నాకు తెలియదండి, మనం చదవలేదు. మరి శాస్త్రాలంతా తనలో ఇమిడించుకున్న సత్పురుషులు ఉన్నారు, సద్గురువులు ఉన్నారు. వారు చెప్పింది ఆచరించాలి. ఎందుకంటే శాస్త్రాల సారాంశమంతా కూడా మహత్వంలో మిళితమై ఉంటుంది. బాబా కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు. ఇప్పుడు కృష్ణుడు ఎందుకు సాక్షాత్ జగద్గురు ఆయన ఎందుకు గురువుని సేవించాడు? కృష్ణుడు కూడా గురువు ఉన్నారు, సాందీపని మహర్షి. మరి ఆంజనేయుడు ఎందుకు సేవ చేశాడు? ఆయన జగద్గురువు. అంటే ఏంటి? మన ఆచార సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా ఎంతటి వాడైనా గురువుని ఆశ్రయించవలే అని చెప్పడం అక్కడ ఉద్దేశం. అలా కాకపోతే ఏమవుతుందంటే మన మనసులో కొంచెం తేలిక భావం రావచ్చు. ఆ తేలిక భావం వల్ల మనం పొందే ఫలితం అత్యంత స్వల్పం కావచ్చు. అందుకే రాధాకృష్ణ ఆయన చిన్నప్పుడే వితంతు, చిన్నప్పుడే భర్త పోయాడు. భర్త పోయితే లౌకికమైన కుటుంబాలతో బంధువులతో కలవలేదు. ఎందుకని వారు సూటిపోటి మాట్లాడుకుంటారు కాబట్టి. అందుకని పరమార్థాల కోసంగా నిరంతరం కృష్ణుడిని ఆరాధిస్తుండేవారు. ఆ పూర్వపుణ్యం వల్ల నానా చతుర్దర్గా చెప్పడం వల్ల ఈమె షిరిడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత బాబాను చూస్తానే కృష్ణతత్వం ఆమె గోచరమైంది. కృష్ణతత్వం ఏమిటి? ప్రేమతత్వం. ఆ తత్వం బాబాలో కనిపించింది. బాబాలో కనిపించి బాబాని గురువు అనుకోలేదు. మళ్ళా ఇది మనకు గుర్తించాలి. బాబా గురువు అనుకోలే. నేను ఆరాధించే కృష్ణుడు ఈ రూపంలో ప్రకటమైనాడు. నేను ఆరాధించే కృష్ణుడే నా ఈ దగ్గరికి పంపించాడు. అర్థం చేసుకోండి. ఇక్కడ అంటే నేను ఎవరు ఆరాధిస్తామో వాళ్ళే పంపించారని దాంతో. అలాగే మనం ఎప్పుడో మన కులదైవం, మన ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. ఆ కులదైవము, ఆ ఇష్టదైవమే మన బాబా దగ్గరికి చేర్చింది. ఇది ఎవరి ప్రమేయం లేదు. మనం ఎవరైతే ఆరాధించామో వాళ్ళ యొక్క ప్రమేయమే, వాళ్ళ యొక్క ప్రేరణే మన బాబా సరికి తీసుకొచ్చింది. అందుకని ఆ రాధకే పూర్వపుణ్యం వల్లనే ఈమె సాయినాథుడికి చేరగలిగింది. అట్లా ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ సాధనలో ఎంత మెలకువో ఆమె చేసే మసీదు చెమ్మడం నుంచి ప్రతి ఒక్క పనిలో కూడా శ్రద్ధ ఉంది. అటువంటి శ్రద్ధ మనకి ఆదర్శం. అది పూజలనే కాదు, ఏ శ్రద్ధ కావాలి కదండి. అనాలోచితంగా స్టవ్ మీద పాలు పెట్టేసి అలా ఆలోచిస్తేనే పాలు ఏమవుతుంది? పోతుంది. దేనికైనా శ్రద్ధ కావాల్సిందే. అది చిన్న పనే పెద్ద పని, ఏ పని చేసినా శ్రద్ధ అనేది ఒకటి కావాలి. ఆ శ్రద్ధ త్రికరణ శుద్ధిగా ఉండగలగాలి. అదే ఇక్కడ రాజుకి శ్రద్ధాభక్తులు పొందిన గొప్ప సాధకురాలు. ఎవరైతే సాధన అంత తీవ్రంగా చేసినప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళ మాట అంటే కొంచెం గౌరవం ఉంటుంది, భయం కూడా ఉంటుంది. శ్రద్ధగా సాధించాలనుకోండి, వాళ్ళు ఏ మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది అంతే. అట్లా అధికారం కూడా ఆమె చెప్పగలుగుతుంది. ఎందుకు అధికారంగా చెప్పగలుగుతుంది? ఎందుకు ఆమెకు అంత ధైర్యం? తను ఎటువంటి సాధనలో పొరపాటు చేయలేదని దృఢమైన విశ్వాసం. అందుకని ఆ అధికారంతో ఆమె ఏదైనా సరే, ఎవరైనా చెప్తే ఆమె ఏ పని చెప్తా కోటీశ్వరుడైనా సరే చేసేవాడట. ఇప్పుడు ఆమె సొంత పని చేసుకుంటుందా? కాదు. అక్కడ బాబా సంస్థానంలో, బాబా సన్నిధిలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం భావాలు కలిగి ఉండాలి, అక్కడ బాబాను సేవించినప్పుడు బాబా పట్ల మనం ఎటువంటి భక్తి కలిగి ఉండాలి, ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి అనే విషయంలో నేను పనులు చెప్పేది కానీ ఇంక వేరే విషయంలో కాదు. బాబా లెండికి వెళ్ళేవాడు. షిరిడీకి వెళ్ళి అర్థమవుతుంది. వెళ్ళారు షిరిడీకి. గురుస్థానం నుంచి లెండి తోట, వేప చెట్టు, రావి చెట్టు, దత్తాత్రేయుడు. అక్కడికి వెళ్ళేటప్పుడు
అప్పుడు ఎండ తీవ్రంగా ఉండేది. బాబాకి ఎండ తీవ్రంగా ఉందని ఆ లిడ్డులో ప్రారంభమయ్యే ముందు ఇప్పుడు కమ్ములు ఉన్నాయి చూడండి, పైనంతా లతలబాలుగా అల్లి ఉంటారు ఆకు. మరి ఎంట అయ్యేటప్పుడే ఇలా ఉంటుంది, కమ్మిలా చేసి చుట్టూ దానికి మొక్కలాంటిగా అల్లక ఉంటుంది, తీగ ఉంటుంది. అంటే ఏంటి, అది నీడ వస్తుంది. అంటే పందిరిలాగా అనుకున్నాం. ఆ పందిరిలాగా వేయాలని ఈ ప్రబోధులు పెట్టింది. బాబాకి ఎండ ఎట్ట వస్తుంది, బాబాకి ఎట్ట కాలు కాలుతుంది, ఆయన కాలు కాలితే మనం ఏంది పందిరి వేసేది అని అనుకుంటాం కదండి. ఇది ఎట్లంటే తనలో ఉన్న అవ్యాధుల ప్రేమని తెలియపరచడం. అయ్యో నీకు కాలు కాలుతుందే అనే కాలు కాలదు, వాళ్ళకంటే కాలు కాలుతుందండి. ఇప్పుడు గొప్ప డాక్టర్ ఉన్నాడు, పెద్ద ఆయన MFS అనుకోండి. ఆయన పొద్దున పోయినాడంటే సాయంకాలం వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లోకి వస్తాను ఆయన ఊళ్ళు కాస్త వెచ్చగా కనబడింది. ఎవరు ఆ ఇంటి ఇల్లానికి, అయ్యో మీరు వేడిగా ఉంది, మీరు మాత్రం వేసుకోండి. ఎలా ఉంది అంటే అది తెలీదా? మరి ఎందుకు చెప్పింది? అభిమానం, ప్రేమ. మీరు వేసుకోలేరు కానీ ఇంకో మా అన్నోడు డాక్టర్ ఆయన చూపించుకుంటుంది. అంటే ఏంటి, ఈ ఇతర కన్నా అతను చాలా అసలు పేషెంట్ కూడా ఉండరు అసలు. అంటే ఎందుకన్నట్టుంది? ప్రేమ. అట్లాగే బాబా పట్ల ఉన్న భక్తుల పట్ల మనకి అలంకరణ ఏముంది కానీ అడిగాడా? మన ప్రేమను వ్యక్తం చేసుకోవడం. ఆయన సృష్టించినాడు కదా ఇవన్నీ కూడా. ప్రకృతి ప్రతి ఒక్కటి భగవంతుడు సృష్టించిదే, మనమే సృష్టించలేదు. ఆ పూల పరిమళం ఎవరు ఇచ్చారు, ఎవరు పోసారు దాని సెంట్ మల్లెపూలు? మనం ఎవరు పోసామా? మరి అది భగవంతుడు ఇచ్చిందే. ఆ భగవంతుడు ఇచ్చిందే ఆయనకి ఇస్తున్నాడు, ఎరుక కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఆ వాళ్ళ తీగాలి ఆమె చెప్పేటప్పటికీ ఇంకా మొక్కలు నాటాలి కదా, ప్రతి ఒక్కరిని మొక్కలు నాటి నీళ్ళు పోయించింది. అంటే ఆమె ఏం చెప్తే అది చేయవలసింది అంతే. ఎందుకని? బాబా ప్రత్యేకంగా గొప్ప సాధకురాలుగా ఆమె గుర్తింపబడింది బాబా చేత. ఎవరైనా సాధనాపరంగా ఉంటే అందరిని పంపించాడు ఆమె ఇంటికి. సాధనలో పరిపక్వత పొందదలుచుకున్న వాళ్ళని మాత్రమే పంపించేవాడు ఆమె ఇంటికి, ఆ రాధాకృష్ణ ఇంటికి. ఆమె బయట రాదు, మళ్ళా బయట కూడా రానివుడు రాగాడు. ఎందుకు? చాలా అందగత్తే. ఎందుకు రాగాడు అది బాబాయ్కే తెలుసు. కానీ సాధన సాధించేవాళ్ళు మాత్రం వారిని పంపించేదారు. అందువల్ల ఆమె చెప్పిన మాట వేదం. ఇలా చేయాలంటే చేసి తీరవలసిందంతే. అలా మొక్కలకు కూడా ఆమె రోజు నీళ్ళు పోయింది. కొద్ది కాలానికి అది బాగా పెరిగి అల్లుకొని బాగా ఎండ లేకుండా ఒక చల్లకరి వాతావరణం అక్కడ ఏర్పడింది. ఆ వెళ్ళే మార్గం అంతా ఒక పందిరిలాగా అయింది. బాబా దాని కిందనే వెళ్ళేవారు. అంటే మనలో ఉన్న సంస్కారం అనేది మన హృదయంలో సాత్విక గుణం ఎప్పుడైతే నిండుగా నిండి ఉంటుందో, ఆ సాత్విక గుణం వల్ల అందరికీ ఏ విధంగా అయితే మనశ్శాంతి కలిగిస్తున్నారో వారి ఏర్పరిచిన దారిలో దాని కిందనే బాబా వెళ్ళేవారు కాబోలు. మనం ప్రతి ఒక్కటి ఏం నేర్చుకుంటామంటే ఏదో ఎక్కడ పుస్తకంలో ఉందా, ఎవడు చెప్పాడా అని కాదు, మనకి అర్థం కావడం కోసం వివరించుకుంటున్నాం. ఇక్కడ మాస్టర్ గారు కూడా చాలా విషయాల్లో భావాన్ని వెనబోస్తున్నాడు. ఇలా ఉండొచ్చేమో, అలా ఎందుకు చెప్తామండి, ఎట్లా చెప్పారు సత్సంగంలో అంటే అలా దానికి మార్గం ఎట్లా? ఉండొచ్చేమో అన్నాడు అంతే. ఉండొచ్చేమో అన్నావు కాబట్టి అదే పట్టుకుంటారు కదా జనాలు. నువ్వు అలా చెప్పడం తప్పు కదా అని అంటే దాన్ని ఏమనాలో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మనకేంటి, పూర్తిగా బాబా భగవంతుడి యొక్క అవగాహన కావాలి మనకి. ఈ పందిరి ఏర్పరిచింది. ఆ చల్లటి పందిరిలో బాబా దాని కింద నడిచి లెండికి వెళ్ళేవాడు అని రాస్తున్నారు. లెండికి వెళ్ళేవాడు అనుకుంటే ఏముంది దానిలో, మనం అతను సారాన్ని గ్రహించడం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏమిటి, ఎప్పుడు లెండికి వెళ్ళినా ఓహో పైన ఆచ్ఛాదన తీసుకుంటే అంటే ఏంటి, పైన ఇప్పుడు ఆచారం అనుకోండి, పైన దుమ్ము ధూళి ఆ దారిలో పడదు. పందిరేసి ఎలా పడుతుందండి? ఆ పందిరేయడం వల్ల అక్కడ వెళ్ళే వాళ్ళ దగ్గర కూడా చల్లగా ఉంటుంది.
ఆ చల్లగా ఏర్పరిచినాము. చల్లగా ఏర్పరిచిన దాని కింద బాబా వెళ్ళేవారు. అటువంటి సాత్విక గుణములు కలిగి ఉన్న పందిరి కానీ వేసుకుంటే ఆ పందిరి గుండా బాబా ప్రవేశించేవాడు. ఇక్కడ బాబా ప్రవేశించేవాడు అంటే ఏమిటి? మళ్ళా బాబా యొక్క దివ్యత్వం ఆ బాటను ప్రయాణం సాగిస్తుంది. అంటే వారు చెప్పే ప్రతి మాట భగవంతుడు మాటగా ఉంటుంది. క్వశ్చన్ అయితే వేయండి, తల మాత్రం ఒప్పదు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనకి భావం బాగా పట్టుకోవడానికి. భగవంతుడు ఎవరికి వసుడు? భక్తుడికే వసుడు. ఇప్పుడు నిరంతరం సత్వగుణత కలిగి ఉన్న వాడికి వాడు చెప్పే పెద్ద మాట భగవంతుడు వీడిలో ప్రవేశించి ఆ మాట చెప్తాడంతే. అటువంటి ఉంటే ఆ మాటలో బాబా వెళ్ళేవాడు. అటువంటి వాడి వ్యక్తుల ద్వారా మంచి మార్గాన్ని చూపించేవాడు అని మనం భావించుకుంటున్నాము. ఆచార్య ఎన్నో మెలుగులు తీసిన వివేకి రాధాకృష్ణమై సాయి సన్నిధిలో ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించి వాటిని నివారించుకునే సాధనాలు ఏర్పరిచింది అని మాస్టర్ గారు రాశాడు. బాబా సన్నిధిలో భక్తులకు ఎదురయ్యే ప్రమాదాలను ఆమె గుర్తించిందట. ఏం గుర్తించుంటుందని? ఆ గుర్తించి దానికి తగినట్టుగా సాధన ఏర్పరిచింది. ఏమిటంటే సాయి సంపూర్ణమైన భగవతవతారమైన భక్తులతో సామాన్యంగానే మెలిగేవాడు. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపుడే, సకలదేవతా స్వరూపుడే. అయినప్పుడు కూడా మామూలుగా ఉండేవాడు. తాత్య పట్ల, మహస్తాపతి పట్ల, శ్యామ పట్ల, మేగుడు పట్ల ఎలా ఉండేవాడు? అతి చదువుగా ఉండేవాడు. మహస్తాపతి కాళ్ళు పిసికాడు బాబా. ఏంటి బాబా నేను మీలాంటి వాడిని అన్నాడు. అన్నప్పుడు కొంచెం మళ్ళాంటి వాడు ఏదనిపిస్తుంది కదా. అలా ఉండేటప్పటికీ అతి పరిచయం వలన భక్తులు వారి దివ్యత్వాన్ని మరిచిపోయి వారి సన్నిధిని సద్వినియోగం చేసుకునే ప్రమాదం ఉంటుంది. అక్షరంలో ఏం చెప్పాడు అనుకోండి, ఎప్పుడు చెప్పే మాట చెప్తానే ఉంటాడు. ఎంతసేపు చెప్పడమేనా? అతి చదువు వల్ల ఇది సహజంగా జరుగుతూనే ఉంటుంది. వెంకటేశ్వర చరిత్రలో ఆయన గురువును సేవించారు కొంతమంది భక్తులు. సేవించిన తర్వాత ఆయన నెల్లూరుకి వెళ్ళాడు. నెల్లూరుగా ఏదో ఊరు వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత కొంతసేపటికి కదలండి అన్నాడు. అప్పుడే వచ్చారు. అప్పుడు సర్దుకున్నారు. అంటుకుంటే కట్టి దున్ని వేయాలి కదా అని సర్దుకునేటప్పటికి కాదు పదన కాలగొండకు అన్నాడు. నేను ఇప్పుడే కదా వచ్చాము, ఇప్పుడే బొమ్మంటున్నాడే, ఆయనకి ఏ పని పాటలేదే అని అన్నాడు కొంతమంది. ఒకడే పక్కన కూర్చుంటే రారా కూర్చుంటే చెప్తూనే ఉంటాడు రా. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేను మనుషులో వేరే పదం ఆయన వెళ్ళాడు. అప్పుడు నడవలేడు ఆయన దోకతాపోతున్నాడు. ఏం చేస్తా హత్య చావాలన్నమాట. ఇంకోటి ప్రతిరోజు ఒక వ్యక్తి ఆయనకి గంజి పోసేవాడు. 12 అయితే గంజి పోసేవాడు అనుకోండి. 12 గంటలు గంజి పోసేవాడు అనుకోండి. ఆయన తిని మీద మాట్లాడతా కూర్చున్నాడు. 12 దాటింది. అరగంటే కదా ఏమున్నాడా మనం ఆయన పోతే తాగేవాడు అనమాట. ఉన్నాడా? ఇంకెవరు పోయినాడు కదా. వెంకటేశ్వర స్వామి నా దగ్గర పోయించుకునేవాడు అండి. ఇంకెవరు ఇచ్చినా తీసుకునేవాడు కాదు. నేను 12 గంటలకి ఆయనకి గంజి వేయాలి. కాసేపు కబుర్లు ఆటలా కూర్చున్నా. 12 దాటింది. ఇంకెవరు పోయి తాగడు కదా, పోదాంలే అనుకుని ఒక అరగంట బాతాకాలం కొట్టి నాకు చేసుకొని గంజి ఎత్తుకొని పోయినా. నువ్వు మనుషులో పోయో పొద్దున్న తీసుకొదా ఇంకా అతి చదివే కదండి. సాక్షాత్తు అది గురువు అంటుకుంటుంది. మరి ఆ చెప్పిన మాటని లెక్క చేయలేదంటే చదువు ప్రభావం. అటువంటి ప్రభావం వల్ల ఫలితం కోల్పోతాం. అటువంటి ప్రమాదం ఉంది ఆమె గుర్తించింది. అందుకని ఆమె ఏం చేస్తుంది, వారు దివ్యత్వాన్ని వచ్చిపోతున్నారు. వారి సన్నిధిని సద్వినియోగం పరచుకోలేకపోతున్నారు. దాని ఉదాహరణ అబ్దుల్ బాబా సమాధి సరి వదిలిపెట్టేటప్పుడు అబ్దుల్ బాబాని రమ్మని పిలవనిపిస్తాడు. అక్కడ ఆయనకి ఏం పని పాటలేదులే అని రాడు.
బాబా శని వదిలేస్తాడు. వచ్చింది బోరు ఏడస్తాడు. ఏం లాభం? వచ్చుంటే ఏం చెప్పి ఉండేవాడు, ఏమి ఇచ్చేవాడు? అది కోల్పోయాడా లేదా? ఇవి మనం అన్వించుకుంటున్నామండి. మనం ఎవరైతే గౌరవిస్తుంటున్నామో, ఎవరైనా పెద్దలు ఉంటారనుకోండి, వాళ్ళు ఏ విధంగా మనం భావించాలనే విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ. తర్వాత భగవంతుడి విషయంలో కూడా అంతే. అది బాబా కావచ్చు, చంగాళమ్మ కావచ్చు, వెంకటేశ్వరం కావచ్చు, ఏ గుడికి వెళ్ళినా కూడా సరే ఏ భావంతో ఉండాలి అనే విషయం తెలియజెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే సత్యపదే ప్రమాదం ఉంది. నిజానికి స్థానికులందరూ అటు అశ్రద్ధకి లోనై బాబా వద్ద నిత్యము సమకూడే డబ్బు మీద ఆశలు చేరిన కొంతమంది ఉన్నారు. ఆ డబ్బిస్తాడు కదా అని. అంటే సాక్షాత్ మహాత్ముడు కదా, డబ్బిస్తాడని ఆశతో చేరడం ఒకటి, లేక ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని చేరడం మరొకటి. ఇందులో ఏది శ్రేష్టము? ఆయన డబ్బిస్తాడు, అది శాశ్వతమా అశాశ్వతమా? ఆశ చేరేవాడు కొంతమంది. దానివల్ల ఏమవుతుంది? కొంచెం శ్రద్ధ సన్నగిలుతుంది. శ్రద్ధ లోపిస్తే ఫలితం శూన్యము అని చెప్పడానికి ఉద్దేశం. కాబట్టి అట్టి నివారించుకోవాలంటే భక్తులు నిత్యము సాధ్యమైన తరచుగా బాబా యొక్క దివ్యత్వాన్ని నిరంతరము చింతన మననము చేయవలే. ఇప్పుడు ఆయన మహాత్ముడు చేయాలంటే ప్రతి క్షణం మనం గుర్తు చేసుకోవాలి. బాబా ఎంతటి వాడండి, ఒక మహాత్ముడు అంటే వాడు ఎంతటి వాడండి. ఆయన గుర్తు చేసుకున్నప్పుడు మనం మర్చిపో, జాగ్రత్తగా ఉండాలి. ఆయన దగ్గర మనం చాలా మెల్లకోవతో ఉండగలగాలి, భక్తితో ఉండగలగాలి, గౌరవంతో ఉండగలగాలి. ఎప్పుడు ఆయన గురి ఆయన నీళ్ళలో తలుచుకుంటున్నప్పుడు, స్మరణ చేసుకుంటూ, అంటే ఆయన మంచిగా స్మరణ చేసుకుంటున్నప్పుడు, అలా గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు తరచుగా హృదయపూర్వకంగా స్మరిస్తే ఆయనతో ఆ ప్రకారమే నడుచుకోవాలి. ఏదో హాస్యంగా నాలుగు మాట్లాడినంత మాత్రాన అంటే పని చెప్పాడు అనుకోండి, అవును సార్ మీరే అంటారు. ఇందుకు హాస్యంగా మాట్లాడాలి కదా, నేను చేస్తాను సార్ అంటారు. అంటే సాధ్యంగా జరిగేది బాబా అని చెప్తున్నా. ఇక్కడ బాబా దగ్గర అది జరుగుతుంది, మరి ఇక్కడ బాబా లౌకికంగా చూసుకుంటున్నాం. కాబట్టి అది గుర్తించి ఆ ప్రకారమే నువ్వు నడుచుకోగలగాలి. మొట్టమొదటి నీకు ఏ గౌరవం అయితే ఉందో, ఎటువంటి శ్రద్ధ కలిగి ఉందో, ఆ శ్రద్ధ గౌరవం చివరి వరకు నడుచుకోగలగాలి. మనం ఏ భగవంతుడైతే ఆరాధిస్తున్నామో మొట్టమొదట సరే బాబా సంగతి అలా మాట్లాడుకుంటాం. బాబాను మొట్టమొదటిగా షిరిడీ పోయినప్పుడు నా వరకే చెప్తా, మీ సంగతి నాకు తెలియదు. పోతానే కళ్ళ పరిమితం అయిపోయింది. అడుగు పెడతానే ఒక అద్భుతమైన అనుభూతి పొందాం మొట్టమొదటిసారి షిరిడీకి పోయిన తర్వాత. అంటే మన బాబా గురించి విన్నాను భరద్వాజ మాస్టర్ గారి ద్వారా. ఆ గ్రంథాన్ని చదివితేనే అక్కడికి వెళతానే బాబా ఇక్కడ అంతా నడియాడాడు కదా, ఎంత పవిత్రమైన చేస్తాం, ఇందులో మనం అడుగు పెట్టాం కదా, ఎంత అదృష్టం మనకి, అబ్బా ఈ కన్నులు చూడండి బ్రహ్మాండం, ఆయన దర్శిస్తున్నామే అనే భావనతో ఆనంద జలదలా రాలింది. మళ్ళా సంవత్సరం షిరిడీ పోయినా భావమే లేదు. భోజనం ఎక్కడ దొరుకుతుంది, వసతి ఎక్కడ బాగుంది, టీ ఎక్కడ బాగుంది, హారతి సరే సాగహారం పోదాంలే అనిపించింది ఇప్పటి వరకు కూడా. అంటే మొట్టమొదటి అనుభూతిని నేను దాన్ని నిరంతరంగా చింతన చేస్తుంటే ఇప్పటికీ అనుభూతి ఉంటుంది. అందుకే భరద్వాజ మాస్టర్ గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున మొట్టమొదటి షిరిడీకి వెళ్ళి ఆ అనుభూతి పొంది ఇంటికి వచ్చిన తర్వాత 2 నెలలు అటువంటి అనుభూతియే పొందుతున్నారు. కాస్త తగ్గడం మొదలుపెట్టేటప్పటికీ బాబా పటం తెచ్చి ఎదురుగా పెట్టుకున్నాడు ఇంట్లో. ఆ పటం చూస్తూ మన పటం అనుకుంటున్నాం, ఆయన బాబా అనుకున్నాడు. మన బాబా అనుకోండి, ఎక్కడైనా బాబా ఎందుకంటే వాళ్ళు అందరూ పటం అని చెప్పాల్సి వస్తాం. అది పెట్టుకున్న తర్వాత నిరంతరం దాన్ని చూస్తుంటే తన షిరిడీలో ఆ రోజు ఎటువంటి అనుభూతి పొందాడో ఆ అనుభూతిని పొందడం ప్రతి క్షణం అనుభూతి పొందుతున్నాడు. మరి అది అసలు సిసలైన సాధనాపరం. మరి నేనేం చేశాను, ఫస్ట్ సంవత్సరం పోయాను, బ్రహ్మాండంగా అనుభూతి పొందా. ఆ తర్వాత ఇప్పటివరకు లేదే, ఏదో యాంత్రికంగా వస్తున్నాం అంతే.
అడుగు పెట్టేదాని ఫలితం ఉంటుంది, రూపాయికి 1000 రూపాయలకు తేడా ఉన్నట్టుగా. అలా యాంత్రికం కాకూడదు రాధాకృష్ణ ప్రయత్నం చేస్తుందండి ఇక్కడ. అలా హృదయపూర్వకంగా తరచుగా స్మరించాలి, ఆయన ఆ ప్రకారం నడుచుకోవాలి. అందుకే ఆమె నిత్యము సామూహిక పూజ చేయించేది బాబాకి హారతి ఇప్పించేది. ఎందుకని? సజీవంగా ఉన్నాడు, ఆయన ఎదురుగా ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు మన ఇంట్లో ఇక్కడ బాబా కట్టడానికి ఉన్నా కూడా మందిరానికి పోయినా అనుకోండి, ఎంత భక్తిగా ఉంటాము. ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ ఇంట్లో ఉన్నాడు, మనకి పెద్దగా అసలు మన ఇంట్లో ఉన్నాయి ఆడైపోతాడు. కానీ బాబా మందిరంలో ఉన్నంత అనుభూతి మన ఇంట్లో బాబా అనుభూతి పొందుతున్నామా? ఏమో నేను లేదు, మన మీకు కోపం నాకు భయం కూడా ఇప్పుడు. అట్లాగే బాబా మంచి పొందలేదు కాబట్టి ఇలా పూజిత హారతుల ద్వారా రప్పించామనుకోండి, అరే బాబా ఎదురు చూస్తున్నాడు అని ఆ కాసేపైన ఆ క్షణమైన ఆయన పట్ల భక్తిభావం ఉంటుంది కావాలి దానిసి ఆమె పూజలు హారతులు ప్రారంభించింది. ఆమె మొట్టమొదటి ప్రారంభించింది. ఆమె ప్రారంభించింది కాబట్టి మనం అన్ని దేవాలయాల్లో ఎక్కడైనా హారతులు ప్రారంభించుకుంటున్నాం. బాబా ఎందుకు అనుమతి ఇచ్చాడు, ఆమె మాత్రం ఎందుకు అనుమతి ఇచ్చాడు అది ప్రశ్న. మళ్ళా ఎవరిని పూజ చేయించేవాడు కాదు, ఆమె మాత్రం ఎందుకు అనుమతి ఇచ్చేవాడు అనేసి. అంటే ఈ విధంగా ఆమె కలిగి ఆమె సత్సంగల్పం ఏంటి? ఇది మంచి సంకల్పమే కదండి. అందరూ బాబా సన్నిధిలో అనుభూతి పొందడం మంచి సంకల్పం ఉన్నా కాదా? మంచి సంకల్పం కాబట్టి బాబా స్టాంప్ వేశాడు, ఆమోదముద్ర వేశాడు. ఆయనకి హారతులు జరిపించుకోవాలనే ఉద్దేశం కాదు, పూజ జరిపించుకోవాలనే భావన కూడా కాదు. మనలో శ్రద్ధ లోపిస్తుంది కాబట్టి ఆ శ్రద్ధ లోపించకుండా శ్రద్ధగా చేయాలనే ఉద్దేశమే అది బాబాకి కూడా. ఇప్పుడు బాబా ఏం చేసామంటే అన్ని దేవతలకు అలాగే చేస్తాం. ఇప్పుడు మన ఇంట్లో కూడా అన్ని పటాలకి పూజ పెట్టాం, బొట్లు పెడుతుంటాం కదండి. భక్తి ఆవేశం పడితే బొట్లు ఎట్ట పెడతాను చూసిన నేను మా ఇంట్లో పెద్ద బొట్టు పెట్టేస్తా, కళ్ళు కూడా కనపడదు. ఆయన పెట్టుకునే కళ్ళు మొత్తం పూసుకుంటే నాకు ఎలా ఉంటుంది అనే ఆలోచన కనుక కలిగితే పెద్ద పెద్ద బొట్లు పెట్టండి. అది యాంత్రికం, ఇది సజీవం. ఆ సజీవం చేయడం కోసమే రాధాకృష్ణ ఈ హారతులు పూజలు ప్రారంభించింది. అది మంచి సంకల్పం కాబట్టి బాబా సమ్మతించాడు. అందుకే భీష్మని చేత హారత పట్ట రాయించినాడు. మొట్టమొదటి రాసింది భీష్మ అనే భక్తుడి చేత రాయించి ప్రోత్సహించాడు. హారతులు రాకపోతే హెచ్చరిక చేశాడు. ఎందుకు 4 హారతులకు చేశారు, ఎందుకు బాబా ఆమోద ముద్ర వేశాడు అనే ప్రశ్న కూడా వేసుకోవాలండి. ఒక హారతి చాలదా? 2 హారతులు చాలవా? 3 చాలవా? 4 చాలవా? 4 ఎందుకు పెట్టుకున్నాడు? ఇప్పుడు అన్ని చెంగాళ దేవాలయం ఉందనుకోండి, ఎప్పుడెప్పుడు హారతులు ఇస్తారు? ఏదో పొద్దున ఇస్తారు, మళ్ళీ మధ్యాహ్నం ఇస్తారు, రాత్రికి ఇస్తారేమో, 3 ఇస్తారేమో. మరి 4 ఎందుకు పెట్టాడు ఈయన? అంటే మన సనాతనం అంటే 4 వేళలా భగవంతుని ఆరాధించవలే, సాయి సందేశంలో కూడా ఆరాధించవలే. అవును చేస్తుంటారు కదండి. ఎందుకు చేశారంటే కాకడ హారతి, నిద్ర మేలుకోవడం. ఎవరిని? ఆయన అంతే అనుకుంటాం, ఆయన లేపుతాం అనుకుంటున్నాం. ఆయన నిద్రపోతే ఈ ప్రపంచం ఎట్లా ఉంటుందండి? మన మనసును లేపడం, అంత నిద్రాణ మనసుని మన మనసును లేపడం, లేకపోతే ఆయన స్థితిని నిరంతరం గుర్తించుకునే మధ్యాహ్నం ఆ భావాన్ని స్థిరంగా ఉంచుకోవడం, సాయి సంధ్యా సమయంలో మన సమయంలో మళ్ళా గుర్తు చేసుకోవడం, సేజార్తిలో ఆ భావంతోనే మనం నిద్రించడం. ఎందుకు ఆ భావం ఎందుకు? ఎందుకు ఆ భావంతో నిద్రించాలి? బాగా ఆలోచించండి. పడుకునేటప్పుడు
ఒక హర్రర్ సినిమా చూసి పడుకుంటే ఎలా ఉంటుంది, మంచి మాటలు చెప్పుకొని పడుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకు కృతజ్ఞతా భావం? భగవంతుడా ఉదయాన్నే కళ్ళు తిరిగిచ్చావు, ఈ సాయంకాలం వరకు నాకు తృప్తిగా నా జీవితం గడిచింది, మళ్ళా తిరిగి లేస్తాననేది నాకు తెలియదు. తెలుసా? పడుకునే ఎవరికి తెలియదు. తిరిగి మళ్ళా ఈ భావంతోనే నాకు మేలుకొల్పుచ్చి అనే కృతజ్ఞత చెప్పుకొని, థ్యాంక్స్ చెప్పుకొని నిద్రించడం. అదే కాకడ హారతులలో భావం అంతా అదే, సేజార్తులు ఉన్న భావం అంతా అదే. మీరు హారతులకు వెళ్తుంటారా? మీరేమిటి హారతులు చదవద్దు, భావాన్ని మాత్రం చదవండి. భావం చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇదేంటి నాకు యాంత్రికం అయిపోతుంది. వాడు అంటున్నాము, కాకడ హారతి అంటున్నాము, ఆరు సాయిబు అంటున్నాము అంటే వాళ్ళు పాడుతుంది, మనం పాడుతుంది, మనం చూడకుండా పాడాలని నేను నా బాధ. అంటే చూడకుండా పాడితే నాకు తెలిసి వస్తుంది నేను అందరూ అనుకోవాలన్నమాట. అందరు చూడండి చూడకుండా పాడాను. భావం కాస్త పోయా. చూడకుండా పాడతారన్న భావం అంతవరకే నాది. అంటే అందరికీ ఏమనిపించుకోవాలి, మా చూడకుండా పాడుతున్నాడు ఆయన మాత్రం మరాఠీ ఎట్లా పాడుతున్నాడు బా అనిపించుకోవాలి. అందుకే మాస్టర్ అంటాడు ముందు భావం చదవండి. అందుకని మా సాయినాథుడు కూడా 4 వేల హారతులకి ప్రోత్సహించాడు. రాకపోతే హెచ్చరించేవాడు. ఎందుకంటే మనం షిరిడీకి ఎందుకు వెళ్తున్నాం అది గుర్తించుకో, దాన్ని సాధకం చేసుకో అని మాత్రమే బాబా యొక్క భావం. నువ్వు షిరిడీకి వెళ్ళావు, వెళ్ళిన తర్వాత అక్కడ పూజాకాలంలో పాల్గొనకపోతే వెళ్ళింది ఎందుకు? అదే ఏ దేవాలయానికి వెళ్తామనుకోండి, ఆ భద్రాచలం వెళ్ళామనుకోండి, వెళ్ళితే మనం ఇంత దూరం కష్టాడికి పోతున్న తర్వాత అక్కడ పూజల కార్యక్రమంలో మనం శ్రద్ధగా పాల్గొనే అవసరం ఉందా లేదా? అది గుర్తు చేయడం బాబా ఉద్దేశం. అందుకని హారతులకు నువ్వు ఎందుకు రాకపోతే హెచ్చరించేవాడు. ఇంత శ్రమపడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తిరుమలకి వెళ్తామండి, తిరుమల దర్శనం సాయంకాలం 3 గంటలు 4 గంటలకు అనుకుందాం అనుకోండి. మరి ఆ 3-4 గంటలప్పుడు మనం ఉదయం 9 గంటలకు చేరామనుకోండి, మనం 3 గంటల దర్శనం మనం షాపింగ్ పోయిస్తాం. అక్కడ చూడాల్సిన ఇన్ని ప్రదేశాలు లేవు ఉంటారు కదండి. మరి ఆ ప్రదేశాలను దర్శించామా అని గుర్తు చేస్తున్నాడండి. అంటే వెళ్ళిన దానికి ఫలితం ఉండాలి కదా. ఇంత శ్రమపడి తిరుమలకు వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఆ పరిసరాలు మన అనుభూతి పొందాలి కదా, అనుభూతి చెందాలి కదా, అది ఉద్దేశం ఇక్కడ. అందుకని బాబా నువ్వు షిరిడీకి ఎందుకు వచ్చినావు, వచ్చిన తర్వాత నువ్వు ఆ పద్ధతి ప్రకారం లేకపోతే నువ్వు వచ్చి వృధా. అందుకోసం బాబా హెచ్చరిక చేసేవాడండి. అంతేకాకుండా తన పటానికి తనకి భేదం లేదు, ఎంతో నిదర్శనం ఇచ్చాడు బాబా. ఎందుకని ఇచ్చాడు? షిరిడీలోనే బాబా ఉన్నాడు, ఇంకెక్కడా లేడు అనే భావన ఉంటుంది కాబట్టి. అర్థమైంది అనుకుంటున్నా. బాబా షిరిడీలోనే ఉన్నాడు, ఇంకెక్కడా లేడు అనుకున్నప్పుడు ఆ కాసేపే ఆయన చెంతలో ఉన్నట్టున్నావు, తను తిరిగి వచ్చిన తర్వాత ఆ భావం లేకుండా పోతుంది. అందుకని పఠన రూపంలో కూడా నేనున్నాను నిరూపణ చేశాడు ఆయన. అప్పుడేమవుతుంది, మన ఇంట్లో ఆయన ఉంటే ఇదే షిరిడి, ఇదే ద్వారకామాయి అనే భావం నిరంతరం స్ఫురణకు వచ్చింది అనుకోండి. ఎందుకు స్ఫురణకు రావాలంటే బాబా అనుకోవడం ఉద్దేశం కాదండి. ఆయన ఉన్నాడంటే మనం మన ఆలోచనలో తేడా ఉంటుంది. అంటే మంచి ఆలోచన ఉంటుంది, మంచి భావాలే ఉంటుంది. ఒక గొప్ప వ్యక్తిని హాల్లో కూర్చొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎట్లా పెద్దగా మాట్లాడతాం, చిన్నగా మాట్లాడతామా, మరి ఆయనకి డిస్టర్బ్, ఆయనకి ఇబ్బంది కలుగుతుంది. ఆయన కూర్చున్నాడు అని ఎరుగుతో మనం ఏ పని చేసినా నిశ్శబ్దంగా మెల్లగా ఆయనకి అనుకూలంగా చేస్తామా, ఇంక విధంగా చేస్తామా? అట్లాగే బాబా ఇక్కడ ఉన్నాడని భావించాడు అనుకోండి, ఈ వాతావరణం అంతా కూడా ఆయన ఉన్నాడని స్ఫురణ ఉన్నప్పుడు అదే అనన్య చింతన అవుతుంది. ఆయన ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, మనం చేసే గమనిస్తున్నాడు అనుకున్నప్పుడు మనకి చెడు ఆలోచనలు రావు, చెడు భావాలు రావు. నిరంతరము సాత్విక భావాలే ఉంటుంది. ఎప్పుడైతే సాత్విక భావాలతో ఎప్పుడైతే ఉంటావో వాడు సాత్వికుడిగా మారుతాడు. సాత్విక వాడి ఉపయోగం ఏంటంటే ఎదుటి వాడికి ఉపకారం చేయబోయిన అపకారం మాత్రం చేయడు. అది జాలదా మన జీవితం ధన్యత పొందడానికి?
అందుకని పట రూపంలో కూడా నేను ఉన్నానని అనేక మందికి గుర్తు చేశాడు. కాబట్టి ఇది పటం కాదు, మన మీద అనుగ్రహం వచ్చిన రూపం. మనకి శ్రద్ధాభక్తులు క్రమంగా సన్నగిల్లే ప్రమాదం ఉంది కాబట్టి వాటికి పరిష్కారంగానే రాధాకృష్ణమై ఇవన్నీ మనకు అందించింది. అంటే లౌకిక తలంపులతో మనం అక్కడ ఉంటాం కాబట్టి, యాంత్రికంగా ఉంటాం కాబట్టి మలిన మనస్సులని, అంతకన్నా మనస్సుని శుద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రాధాకృష్ణమై హారతులు ప్రారంభించింది, చావడి ఉత్సవం ప్రారంభించింది, అలాగే సామూహిక పూజ ప్రారంభించింది. మన మలినమైన మనస్సును శుద్ధి చేయడం కోసంగా. అందుకే కదండి ఇప్పుడు వ్రతానికి పిలిచారండి మనల్ని. మనం ఇక్కడ మాట్లాడుతూ కలిసి పోతా ఉన్నాము. పోతా ఉన్న తర్వాత గడప అల్లాలు అడుగు పెడతానే మనం మాట్లాడతామా? వ్రతాలు మాత్రం ఉంటుంది కదండి. అందుకు వ్రతాలకు అందరిని పిలిచేది. పిలిచినప్పుడు ఖచ్చితంగా మనం పోవాలి అంతే. కనీసం 6 గంటల సేపు అయినా 30 నిమిషాలైనా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని దేవాలయానికి వెళ్ళమని చెప్పడం. అందుకే ప్రతి ఒక్క ఊరికి ఒక దేవాలయం ఏర్పడడం కూడా. ఎందుకు దేవాలయాలు పడుతుంది? ఇందుకోసమే. 24 గంటలు అనేక స్థితులతో ఉన్నావు, కనీసం 30 నిమిషాలైనా మనశ్శాంతిగా ఉండు అని చెప్పడం ఉద్దేశం. అదే పల్లెటూరులో ఒక రాయి పెడతారు, ఒక నామం పెడతారు, రామ అంటారు. వారం అక్కడ భజన చేస్తారు, వారం ఒక్కొక్క ఇంటికి నైవేద్యం పెట్టించుకుంటారు. కనీసం వారానికి ఒక్కరోజైనా సరే మనసు ప్రశాంతంగా ఉంటుందా ఉండదా? అందుకోసమే మన మనసుని తను శుద్ధి చేయడం కోసమే ఈ రాధాకృష్ణమై ఇలా చేసింది. అంటే ఏంటి? యాంత్రికంగా కాకుండా సజీవంగా ఉండడానికి ఆమె ప్రయత్నం చేసింది. అంటే మనం చేసే పూజలు అంటే యాంత్రికం అంటే ఏదో పట్టాలు చేసుకుంటాం మొత్తం అంతే. మనకే తెలుస్తుందండి. అందుకే చాలా సత్సంగాలు మనం చూస్తాం. మన ఇంట్లో ఒక ఫోటో ఖచ్చితంగా ఉంటాయి, 3 కలిసిన ఫోటో ఒకటి ఉంటాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో 3 దేవుళ్ళ ఫోటో ఒకటి ఉంటుంది. ఏమా ఫోటో అమ్మా? లక్ష్మీ సరస్వతి. ఇది లేని ఇల్లు ఇంచుమించు ఉండదు. రోజు పూజ చేస్తున్నాం. సరస్వతికి 2 చేతులు. ఇది చిచ్చి తిప్పేస్తున్నారట. విషయం చెప్తున్నా. ఆ ఇల్లు ఆ ఫోటో లేని ఇల్లు ఉండదు. రోజు పూజ చేస్తున్నాం. గృహప్రవేశం ముందు అది పోవాల్సిందే, ఆ ముందు లోపలికి అడుగు పెట్టాల్సిందే. మరి సరస్వతికి 2 చేతులు అంటే చేయి చెప్తున్నారు. అంటే తప్పనే కాదండి ఇక్కడ. ఎందుకు అందుకే బాబా పడగొడవడం చేయడం. మరి ఇలా యాంత్రికంగా ఉన్నామని కాబట్టి ఎందుకని మనం బాబాను పూజించాలండి? ఎందుకు బాబాను పూజించాలంటే ఇందుకే బాబాను పూజించాలి. కృష్ణ భగవాన్ చెప్పాడు, మీరు వ్రతాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, ఆయన యాంత్రికంగా చేస్తున్నారు, తెలుసుకొని చేయండి నేను మొత్తుకున్నాడండి కృష్ణ భగవానుడు భగవద్గీతలో. అది చెప్పడం కదా మీ సత్సంగం. మీకు కూడా తెలియదండి, వాడు మౌనం కూడా మీరు చెప్పారు అంతే తేడా. ఏ బాధ్యత వల్ల వాళ్ళని కూడా అంతే విన్నారు కాబట్టి 4 చెప్తారు అంతే, కొంతమంది అంతే. ఆ 4 చేతులు ఏముంటుంది? ఎంత ప్రశ్నిస్తాం మనకి? ఆ 4 చేతులు ఏమేముంటుంది? 2 చేతుల్లో వీణ, ఒక చేతిలో పుస్తకం ఉంది, ఒక చేతుల అభయం ఉంది. ఒక చేతులు అభయం అన్నారు. ఇది చూడండి పట్టం పైన ఉంది, చేతిలో మాల ఉంటుంది, అభయంగా. అంటే తప్పులు కాదు సార్, మనం పరిశీలన చేసుకోండి. ఎందుకుంది ఆ మాల, ఎందుకుంది ఆ పుస్తకం, ఎందుకుంది వీణ? వాళ్ళ ప్రశ్న. కట్టానండి. అంటే ప్రతి ఒక్కటి తెలుసుకొని చేయడం ఉద్దేశమే. భరద్వాజ మాస్టర్ అదే చెప్తాడంటే, ఏదో గుడ్డిగా వాళ్ళు చెప్పారు పూజించడం పని అని వద్దు. పుస్తకంలో ఉండేది విషయం, థియరీ. జపమాల చెప్పేది ప్రాక్టికల్. ఎందుకు సరస్వతి పెట్టదంటే ఇది థియరీ, ఇది ప్రాక్టికల్. ఈ చదివిన దాన్ని నువ్వు మననం చేయాలి. శ్రవణ మనన విద్యాసలు చెప్పాడు, అదే అవి అనేది ప్రకటిస్తుంది. వీణ 2 చేతులు, ఒక చేతితో వీణ మోగదు, 2 చేతులతో వీణ మోగుతుంది. మన సంసారం కూడా భార్య భర్తలు 2 కలిస్తేనే సంసార జీవితం ఆనందమయంగా ఉంటుంది. అంత కూడా అదే ఇప్పుడు దేవతలు ఒక్కొక్క ఆయుధాలు ఉంటాయి కదండి, ఒక్కొక్క ఆయుధాలు కూడా ఒక అర్థం ఉంటుంది. అది తెలియజెప్పడం తెలుసుకోలేకపోతున్నాం. భరద్వాజ మాస్టర్గా తెలియజేస్తున్నాడు బాబా యొక్క జీవిత విధానం ద్వారా.
అప్పుడు అది యాంత్రికమైంది. ఇప్పుడు రేపు అట్లా చేరింది, ఇంకా పోతారు సరస్వతి దగ్గర ముందు చూస్తారు. రేపు ఉదయాన్నే పోతుంది, ఇప్పుడు పోతేనే ఏముందా అమ్మా రేపటి నుంచి ఆ సాక్షాత్ ఆ తల్లి మా ఇంట్లో ఉంది అనే భావం మీకు ఉంటుందా ఉండదా? ఆ భావం తెప్పించడం కోసమే అది ముఖ్యం కాదు. ఆ సరస్వతి కావచ్చు, వినాయకుడు కావచ్చు, లక్ష్మి కావచ్చు, వెంకటేశ్వర కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన యాంత్రికంగా. అందుకే ఇప్పుడు అలాగే ఎందుకంటే యాంత్రికంగా చేస్తున్నారు వీళ్ళు, దాన్ని సజీవంగా చేయాలి. మామూలు మనిషి అనుకుంటున్నారు రావాలని. అందుకని హారతుల పూజల ద్వారా ఈ అలా కాదు, సజీవుడు కాదు ఆయన, మనకి ఉన్నతికి కోరే ఆయన పట్ల గౌరవం ఉండాలి. మొత్తం మీద ఏ తోడి గౌరవం ఉందో అది చివరి వరకు ఉండాలి. ఆవేదనను మెలగాలి. అందుకని చులకన భావంతో చూడొద్దు, చూస్తే నష్టపోయేది నీవే అని చెప్పడం రాధాకృష్ణ ఉద్దేశం. కాబట్టి ఆ సద్గురుమూర్తి నిత్యం అలంకరించి పూజించడం ఒకటే ఉత్తమమైన పరిష్కారం అని తెలిపి ఆమె భక్తుల చేత అలా చేయించింది. ముందు చెప్పిన సాధన వివేకి అని చెప్పాను. ఎందుకు చేయించిందంటే అందుకు చేయించింది. నిజానికి ఆమె శ్రీలో ఉండి 9 సంవత్సరాలే. బాబా ఇప్పుడు 1956 వచ్చినప్పటికీ ఆమె 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల్లోనే ఆ చిన్న వయసులోనే మితత్వం అని చెప్పాను కదండి. ఆమె 9 సంవత్సరాలు అంటే ఆమె 35 సంవత్సరం కూడా చనిపోయింది. అంటే 35 - 9 ఎంత? 26. 26 సంవత్సరాలు 20 అడుగు పెట్టింది. 26 నుంచి 9 సంవత్సరాల్లోనే ఇక హారతులు, పూజలు, చావడ ఉత్సవం, సంస్థానంగా రూపుదిద్దడం, ఎవరు చేయలేని పని. 52 సంవత్సరాలు ఎవరు చేయలేని పని ఆమె 9 సంవత్సరాల్లో సాధించింది. అంటే మనం హారతులు పాడుకోవడానికి ఎందుకు పాడుకోవాల్సి వచ్చింది మనం చెప్పాం. ఎవరు దీనికి మూలదంటే రాధాకృష్ణమాయి. ఆమె అనేది లేకపోతే మనకు హారతులు, నిజంగా హారతులు కానీ లేకపోతే బాబా గుడికి ఎప్పుడో వారానికి 1 రోజులు పోయేవాళ్ళు ఉంటాం. ఇప్పుడు హారతులు అంటేనే కనీసం ఒక హారతికన్నా పోదామని ఆలోచన కలుగుతుంది కదండి. ఆ హారతి పోయినప్పుడు ఆ సమయంలో సరే బాబా సన్నిధిలో మనం అద్భుతమైన అనుభూతి పొందుతున్నాం కదండి. మరి ఈ అనుభూతి పొందిన కారకురాలు ఎవరు? రాధాకృష్ణ. అది మాయ ఆయి పేరు. అటువంటి ఆమె యొక్క చరిత్ర ఇందులో. మరి ఆమె పట్ల ఎంత శ్రద్ధాభక్తులు బాబా పట్ల కలిగి ఉండాలి.